వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పమ్మా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇది వచ్చి మెంతి కూర అనమాట. ఇవాళ టిఫిన్ కోసం మేమైతే శనగపిండి, బియ్యం పిండి, గోధుమ పిండి అన్నీ మిక్స్ చేసి అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం అందులో మెంతి కూర అయితే ఉంది కదా, తీయలేదనేసి తీసామన్నమాట. చాలా బాగా గ్రో అయితే వచ్చింది చూడండి, ముదిరిపోయి ఫ్లవర్ కూడా అయిపోతుంది. సో అందుకే తీసామన్నమాట. మనకి మెంతికూర పప్పు కూడా చేసుకుంటారు, బట్ మేమైతే ఎప్పుడు చేయలేదు. సో ఎప్పుడైనా ట్రై చేద్దామా ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఇట్లా వేసేసుకొని బాగా బ్యాటర్లో వేసేసుకుంటే దోశల్లో వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులో ఆనియన్స్ అన్నీ వేసుకుంటే బాగుంటుంది, బట్ మేమైతే ఆనియన్స్ తినట్లేదు కాబట్టి ఇట్లా ప్లెయిన్గా అయితే వేసేసుకున్నాం అనమాట. ఏంటో ఎప్పుడైనా నేను వీడియో తీసేటప్పుడే సరిగ్గా రాదనమాట. చూడండి ఎట్లా వచ్చేసిందో. సో ఎప్పుడూ ఇట్లనే అవుతుంది అనమాట, వీడియో ఆన్ చేసేటప్పుడే బాగా రాదు. సో ఇదైతే ఫైనల్గా బాగా వచ్చిందనమాట. మనకి శనగపిండి అట్టు చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇక్కడైతే మా జేషు అయితే వాళ్ళ అత్తతో అయితే ఆడుకుంటున్నాడు. राधा लिखे पड़े देख पाठ पाड़ी దిశు పాట పాడి అమ్మా. దిశు ఈ అని ఈ అను స్వామి స్వామి చేసి స్వామి. చాలా డేస్ అయింది క్లీనింగ్ అయితే చేయలేదనేసి ఇవాళ రూమ్ మొత్తం క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను. సో మినిమం ఒక 2 hours అయితే పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. సో మీరేరో గట్ట అన్నీ క్లీన్ అయితే చేయాలన్నమాట. మా జేషు అయితే ఆడుకుంటున్నాడు. తను పడుకుంటేనే ఈ పనులన్నీ అవ్వాలి, లేదంటే ఏ పని చేయనివ్వడు. టైం సరిపోలేక తనకైతే సెర్లాక్ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ లేట్ అయితే అయిపోయిందనేసి ఇక్కడ చూడండి తిండంట. నేను తిన్నని చెప్తున్నాడు చూడండి ఎట్లా చాలా అల్లరి చేస్తాడు. ఫుడ్ విషయానికి వస్తే చాలా అల్లరి చేస్తాడు అనమాట. అస్సలు తినడు. దానికి ఒక మినిమం ఒక 1 hour పడుతుంది తనకు తినిపించడానికి, అయినా తినడు అనమాట. ఆల్మోస్ట్ కొంచెం కంప్లీట్ అయితే అయింది, అయినా మా చేసి పడుకోలేదు. సో వాళ్ళ అత్త దగ్గర ఉంటే నేను కొన్ని క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా బెడ్షీట్ గట్ట అన్నీ అయితే వేయాలన్నమాట. అందట్లోనే మా చేసి పడుకుంటేనే ఒక క్లీనింగ్ చేసి వేస్తాను, లేదంటే అవ్వదు, నాకు టైం సరిపోదు. మా జస్సుతోనైతే అసలు ఏ టైము ఏం చేసినా ఒక పనికి డబల్ పని అయిపోద్ది అనమాట. తనకైతే ఫ్రెష్ అప్ అయితే చేయించేసాను. ఇప్పుడు ఫుడ్ పెట్టేసాను కదా, పడుకోబెట్టేస్తాను అనుకుంటున్నాను. అందులోనే లంచ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే పడుకొని అయితే లేచాను. మా జస్సు అయితే పడుకున్నాడు. బాబుకి అయితే సెర్లాక్ ప్రిపేర్ చేయాలి కదా, డాల్ సెర్లాక్. సో తను పడుకుంటే ఇవన్నీ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట. తను లెగిస్తే నాకు చేయనివ్వడు అనేసి మొత్తం అయితే అన్నీ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ తనైతే ఫ్రై చేస్తున్నప్పుడే లేచిపోతే కొన్ని అయితే మాడిపోయాయి అనమాట. మళ్ళీ తనకి పడుకోబెట్టేశాను. ఇవైతే మార్నింగ్ మిక్సీ పట్టాలి. మా జస్సు లేచాడు కదా, ఇప్పుడైతే లేచిపోయాడు. చూడండి ఇంకా నిద్ర ఉంది, బట్ లేచిపోయాడు. మమ్మీకి డిస్టర్బ్ చేయాలి కదా, అందుకే తను లేచిపోయాడు. సో ఇప్పుడైతే తన ఫుడ్ అయితే పెట్టేశాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. తనైతే ఆడుకుంటున్నాడు. తాత అమ్మ దాదా అని దాదా దాదా అమ్మ. నువ్వు స్వామి ఎలా చేస్తున్నావు? స్వామి జోజి ఎలా చేస్తున్నావు? స్వామి జోజి పులుసు ఎలా పెట్టి ముద్దు పెట్టి ఏం కోపమా? ముద్దు పెట్టి ఒకసారి చెప్తావా? ఈవినింగ్ అయితే మిక్సీ సౌండ్ వస్తుందన్నమాట. మోదనైతే మిక్సీ పప్పు అయితే రుబ్బుతున్నారు. సో అట్లా సౌండ్ వస్తే తను జడుస్తున్నాడు. భయం అనమాట, అట్టరా చూసుకొని ఉంటాడనమాట. చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఏంటి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చూస్తున్నాడు.
అవన్నీ ఈ బొమ్మలన్నీ ఇవన్నీ ఏమో ఆడుకుంటున్నావు తెచ్చినకి ఇచ్చితే. జిషు జిషు అందులో బిస్కెట్ ఎప్పుడు వేసావు? అందులోనే ఇందులో బిస్కెట్ ఎప్పుడు వేసావు నువ్వు? వద్దు, ఇది ఎప్పుడు తినక ఇప్పుడు నువ్వు. మళ్ళీ ఇటువైపు అటువైపు ఏటెట్టు ఉన్నాయి ఏటెట్టు లేవు. ఏంటి అప్ప పిలు? బాయ్ నువ్వు వద్దు అమ్మ అమ్మ ఏటమ్మా? ఏ జషు బుల్బులి, జషు బుల్బులి. జషు ఎలా వెళ్దాం? ఎలా వెళ్దామా? ఎలాగెళ్తావు చెప్పు. ఎలాగెళ్దాం జషు? ఎటు వెళ్తాం? ఎటు వెళ్తాం బుల్బులి? ఎలాగెళ్ళాము? అమ్మ హ్యాండ్ షేక్ ఇచ్చి, హ్యాండ్ షేక్ ఇవా. బుల్బుల్ వెళ్దాం అలాగా? ఎలా వెళ్దాం బుల్బుల్? ఎలా వెళ్దామా? ఎలాగెళ్తావు చెప్పు. ఓ స్వామి అయితే వచ్చారనమాట. మా జస్సు చూడండి. జస్సు బాయ్ చేసి బాయ్ చేసి నేనైతే వాళ్ళ ఇంటికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. టెంపుల్కి వెళ్ళాలన్నమాట. కొంచెం పని ఉంది. సో స్వామి అయితే తీసుకొని వెళ్తారు టెంపుల్ నుంచి. అట్లా ఇంటికి తీసుకొని వెళ్ళి దేవెట్టేస్తానంటే వదినైతే ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈవినింగ్ 8 o'clock అయింది. మా జస్సు కూడా వాళ్ళతో వెళ్తానని అల్లరి చేస్తున్నాడు. వెళ్తానని అల్లరి చేస్తే నేను తనకి ఇంటికి తీసుకొని వచ్చేసాను అనమాట. నైట్ అయితే సక్కు అండ్ కొబ్బరి చట్నీ చేద్దాం అనుకునేటప్పుడు కారం అయిపోయింది. కొంచెం టొమాటో అయితే ఫ్రై చేసేసి మిక్సీ పట్టాను, అయినా కారం అయిపోయింది అనమాట. జస్సు అందులోనే నేను సర్దుతే తను తీయడమే తన పని, మొత్తం అంతా తీస్తాడు. చూడు గోడకి కొడుతున్నాడు చూడండి. చాలా అల్లరి చేస్తాడు. అంతే బాయ్స్ అంటే చాలా అల్లరి పిల్లలే అనుకోవాలి. అసలు ఒక్క మాట అయితే వినడు అనమాట. ఇది వద్దంటే అదే చేస్తాడు. ఇక్కడైతే నేను డిన్నర్ అయితే చేస్తాను. నాకు ఎంత నిద్ర వస్తుంది. బట్ నా జస్సు బాబు అయితే పడుకోడు. చూడండి ఆడుతున్నాడు. అసలు ఒక్క మాట కూడా వినడు. నేను పిలుస్తున్నా చూడండి, అట్లా నిల్చుంటాడు, కూర్చుంటాడు, ఇట్లా ఆడుకునే ఉంటాడు అనమాట. పండు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.